నమో శ్రీనివాసాయ నమ. అలిమేలుమంగా సమేత శ్రీ వెంకటేశ్వర గోవింద గోవింద. గోవింద అనే నోరు అది మనకు పుణ్యాన్ని ఇవ్వదు అని మన యొక్క పురాణాలు శాస్త్రాలు ఘోషిస్తాయి. గోవింద అంటే గోవులకు విందు చేసినవాడు. తన మురళీగానంతో గోవులకు విందు చేశాడు. గోవులకు విందు చేసిన అర్థం ఏమి? గోవు లాంటి సాత్విక స్వభావం ఉన్న మానవులందరినీ కరుణించేవాడు పరమాత్ముడు. కనుక గోవింద అంటే అందులో ఏముంది అని అనుకుంటే ఎట్లా? ఏమి ఉండకూడదో అది ఉండదు, ఏమి ఉండాలో అదే ఉంటుంది. జ్ఞానం ఉంటుంది, ఆనందం ఉంటుంది, పరతత్వం ఉంటుంది, పరమాత్మ ఉంటాడు. పవిత్రంగా మనం మార్చేస్తాం, మనం ఇచ్చే సుఖంగా ఉండడానికి మారుస్తాం. ఇప్పుడు ఒక గ్రామస్తుల పైకి లేచి, గురువుగారు మాకు ఒక సామెత గుర్తొచ్చింది, దానికి ఎలా గ్రహించాలి, ఏ విధంగా గ్రహించాలి, ఇది వాస్తవమా? వనితా విత్తం పుస్తకం పరహస్తగతం గత అని అంటారు. ఇది వాస్తవానికి ఇలాంటి మూడు కూడా సత్యాలా అసత్యాలా? సత్యనిష్ఠుడు చిరునవ్వు నవ్వి, మైండ్లరామ్, ఇది ద్వాపర యుగంలోనూ కలియుగంలోనూ కూడా అన్ని వాస్తవాలే జరుగుతాయి. ఒక విషయం చెప్పారు అంటే, ఒక వాక్యం చెప్పారంటే జ్ఞానులు, ఆప్తులు అందులో మర్మం ఉండనే ఉంటుంది, అంటే రహస్యం ఉండనే ఉంటుంది. ఆ రహస్యాన్ని ఛేదించాల్సిందే మనం. అదే మనకు మనోవిజ్ఞత. ఈ మనోవిజ్ఞతను ఉపయోగిస్తే ఇలాంటి తెలుస్తుంది. వనితా విత్తం పుస్తకం పరహస్తగతం గత. ఒక మంచి విలువైన పుస్తకం నీ దగ్గర ఉంటుంది, చదువుతూ అంటాం. ఎవరో ఒక వ్యక్తి వస్తే నీకు కావాల్సిన బాగా, అయ్యా నాకు ఆ పుస్తకం కొద్దిగా చదివి నీకు ఇచ్చేస్తానంట. సరే, ఏదో మిత్రుడికి అడిగాడని, ఏదో బంధువు కదా అడిగాడు, ఇచ్చేస్తాను. ఇచ్చిన తర్వాత కొంతకాలానికి, అయ్యా నా పుస్తకం నాకు ఏమైనా మిత్రమా ఎక్కడ నా పుస్తకం అంటే, అది ఎక్కడో పెట్టాను, మర్చిపోయి ఎతికిస్తాలే. వెతికిస్తావా? 4-5 రోజుల్లో ఇస్తానని చెప్పి తీసుకెళ్ళి 1 నెల అయిపోయింది, వెతికిచ్చేది ఏంది? లేదు మిత్రమా, అది కొంత చదివాను, ఇంకా చదవాలి, కానీ మా వాళ్ళు ఎక్కడ దాన్ని సర్దేశారు. ఆడవాళ్ళు, ఇంట్లో ఆడవాళ్ళు ఏదో సర్దేస్తూ ఏమూల మారేస్తారు. అదే విలువైన పుస్తకం, అది నా జ్ఞానం కలిగించి చదువుతా అంటే, నువ్వు నాకు అడిగావు, నేను నీకు ఒక క్లారిటీ ఇచ్చాను, ఇందులో వాస్తవం ఇలా ఉంటుందని, నువ్వు అది సరే తీసుకెళ్ళావు, మరి ఎట్లా అని అడుక్కుంటాడు ఆ మిత్రుడు. చూస్తాను, రేపు చూస్తాను. సరే, 2వ రోజు మళ్ళా ఫోన్ చేసి అడిగాడు, మిత్రమా నా పుస్తకం ఏమైంది? అయ్యా నీ పుస్తకం కనబడింది, అది సగం చెదులు తినేసి ఉన్నది, సగం చెదలు తినేసింది. అంటే అతి విలువైన పుస్తకం భద్రంగా పెట్టుకుంటావు, నీ దగ్గర ఇస్తే ఏదో చూసుకొని ఇస్తామని చెదుళ్ళు తినేసిందంటే ఏం చేసేది? చెదురులు, పురుగులు, కీటకాలు తినేసిందంటే ఇదేం కావాలి? అప్పుడేమన్నాడు ఈ మిత్రుడు, అవునా సరేలే, నేను నీకు ఎట్లా తెప్పించుకుంటా, చెదులు పట్టింది, చినిగిపోయింది, అంతా పూర్తిగా నాశనం అయిపోయింది, శిథిలం అయిపోయింది, నాకెందుకు, పెట్టుకోలే అని వదిలేసి. అదేవిధంగా ధనం, ఇది అతి ముఖ్యమైనది. ఒకరి చేతికి పోతే ఎట్లా పోయిందో అట్లా తిరిగి రాదు, ఎందుకంటే ఇచ్చే వాళ్ళని బట్టి ఉంటుంది, తీసుకునే వాళ్ళని బట్టి కూడా ఉంటుంది. ఒక నీతిపరుడు, ధర్మపరుడు సహాయం చేస్తే ఎటువంటి వడ్డీ, ఎటువంటి దానికి ఎక్కువ డబ్బులు ఆశించకుండా ఇస్తే అది క్షేమంగా వస్తుంది. అలా కాకుండా దాన్ని నాకు ఇంత కావాలి అంత కావాలని అనుకునే వాళ్ళు అమాయకంగా పడి మోసపోయి కొంతమంది పోగొట్టుకుంటుంటారు. కొంతమంది అలా 2 మిత్రులు ఉండేవారు, మా ఇద్దరు కూడా కోటీశ్వరులే, మహాధనవంతులు. ఈ మహాధనవంతులైనటువంటి ఆ మిత్రులు ఎంతో అన్యోన్యంగా ఉండరు, ప్రాణ సమానం, అంతా ఇంత ప్రాణ. ఇద్దరు వ్యాపారం బాగా సంపాదించారు, డబ్బు బాగా సంపాదించారు. ఆయనకి ఒక మిత్రుడికి ఒక కూతురు. ఆ కూతురు కొంచెం యుక్త వయసు వచ్చింది. సరే, వివాహ సంబంధం ఎక్కడో దూరదేశాల్లో ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఆయన దగ్గరికి వాళ్ళ ఇంటికి వచ్చి ముందు పెళ్లి చూపులకి వెళ్ళాలి. సరే, అయితే అతి విలువైన ధనమంతా కూడా ఆ రోజుల్లో సహజంగా బంగారు రూపంలో మార్చుకున్నాడు, బంగారు నాణ్యాలుగా పెట్టుకునేవాడు. బంగారు నాణ్యాలు అయితే అది ఎక్కడికి పోదు, బంగారు నాణ్యాలన్నీ ఇంట్లో పెట్టి దొంగలు పెట్టుకుపోతారేమో అని పోయేటప్పుడు, మిత్రమా ఈ బంగారు నాణ్యాలన్నీ నువ్వు భద్రంగా పెట్టుకో అని ఎంతో ఒక బాగా లెక్క చెప్పి 1 కోటి రూపాయలు విలువ చేసేది ఇచ్చాడు.
ఈ మిత్రుడికి ఏమనిపించింది, అయ్యో అది ఎంత మిత్రమా, నేనెంతో నువ్వు నాకంతే, నీ కార్యాన్ని నేను అడ్డొస్తానా, నువ్వు జాగ్రత్తగా ఎక్కడికి పోదు, నీ పువ్వుల్లో పెట్టి తిరిగి నీకు ఇస్తాను, ఉట్టిది కాదు పువ్వుల్లో పెట్టి ఇస్తాను. నువ్వు పువ్వుల్లో పెట్టదు కానీ నా చెవులు ఉప్పు పెట్టకుండా పెట్టి నాకు ఇస్తే చాలు అనుకుంటాడు మనుషులు. ఆ మిత్రుడు అనుకుంటారు సహజంగా చెవులు ఉప్పు పెట్టేసరి ఏదో చెప్పేస్తాడు. కనుక ఆ మిత్రుడు ఏం చేశాడు, పోయాడు. ఎందుకంటే పోయి రావడానికి ఇక 15 రోజులు నెల పడుతుందన్నమాట. అంత దూరం పోయి అక్కడ ఉండి బంధువులంతా కూడా ఉంటారు, మాట్లాడేసుకొని రావాలి, అన్నీ మంచిగా చూసుకోవాలి. ఈ మిత్రుడు ఏం చేశాడు, పొద్దున అలా అలా ఉన్నాడు. భార్య ఏం చేసింది, ఏమండి ₹1,00,00,000 మన దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది, ఇద్దరు వ్యాపారంలో పెట్టుబడి పెట్టండి అని. వచ్చేటప్పుడు కదా మనకి ఆగం వస్తుంది. మరి మంచి సలహా ఇచ్చావు నాకు నువ్వు, అవును డబ్బు పెడితే అక్కడ ములుగుతుంది, ఆ బంగారు రాండలంతా ఏం చేసేది అని వ్యాపారం చేశాడు. అట్లా చేస్తూ వజ్రాల వ్యాపారం చేశాడు. ఆ వజ్రాలు అనేక వజ్రాలు కొని మంచి బాగా కొంత సంపాదించేశాడు. ఒక నెల తర్వాత ఆ మిత్రుడు వచ్చాడు.